హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. నెల చివరికి వచ్చేసరికి పట్టుమని 10 రూపాయలు కూడా చేతిలో ఉండడం లేదు అని కొంతమంది మనం మధ్యతరగతి వాళ్ళం ఎప్పుడు అనుకుంటూనే ఉంటామండి. అంటే మనకు వచ్చేటటువంటి ఖర్చులు, ఇంటి రెంటు, కరెంట్ బిల్లు, అదేవిధంగా అత్యవసరాలు, తర్వాత మనకు బోలెడన్ని ఖర్చులండి. జీతమేమో తక్కువ, ఈఎంఐలు, తర్వాత టీవీ, అదేవిధంగా మొబైల్ రీఛార్జులు, ఇలా ఎన్నో ఖర్చులు. మన జీతం తక్కువ, ఖర్చులు మాత్రం విపరీతమైన ఖర్చులండి. వాటన్నిటినీ ఎదుర్కొని ఒక అడుగు ముందుకు వేస్తే నెల చివరికి వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా, పట్టుమని 10 రూపాయలు కూడా లేకుండా పోతుంది. అలాంటప్పుడు మనం పాటించవలసిన కొన్ని పద్ధతులను, కొన్ని టిప్స్ను ఎక్కడ మనం తగ్గించుకోవాలి, ఎక్కడ మనం నెగ్గాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి. మన ఈ వీడియోను దాదాపు రోజుకు ప్రతి వీడియో 1000 మంది చూస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం 20, 15, 30 అలానే వస్తున్నాయండి. 1000 మంది చూస్తున్నప్పుడు కనీసం 100 లైక్స్ అయినా వస్తే మాత్రం నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరికొంతమందికి చూపించబడుతుంది కదండి. కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి, నేను మీ నుంచి హెల్ప్ అడుగుతున్నానండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలాంటి మనీ సేవింగ్స్ ఐడియాస్, టిప్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. వాటన్నిటిని చూసి ఏ ఒక్క వీడియో మీకు నచ్చినా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నెల చివరి వచ్చేసరికి పట్టుమని 10 రూపాయలు కూడా లేకుండా ఉండడానికి మొదటిది వచ్చేసి మనకు బడ్జెట్ లేకుండా ఉండడం అండి. మనము నెల రాగానే మనకు అయితే శాలరీ వస్తుంది. వచ్చిన శాలరీని ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఇంటి రెంటు ఎంత, తర్వాత మనం ఎంతకు సరుకులు తీసుకోవాలి, తర్వాత అత్యవసరాలకు ఎంత డబ్బులు తీసి పెట్టుకోవాలి, సేవింగ్స్కు ఎంత డబ్బులు తీసి పెట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజెస్, అలాగే ఇతర చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే వీటన్నిటి కొరకు మనము ఒక బడ్జెట్ ప్లాన్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. బడ్జెట్ ప్లాన్ వీడియో ఒకటి ఉందండి మన ఛానల్లో, 2-3 ఉన్నాయి. వాటిని ఒకసారి మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది. ఇలా మనకు బడ్జెట్ లేకపోవడం వలన నెల చివరి వచ్చేసరికి మన చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదండి. ఎందుకంటే మనం ఎంత జీతం వస్తుందో మనకే తెలియదు, ఎంత ఖర్చు పెడుతున్నామో మనకే తెలియదు. నెల చివరి వచ్చేసరికి చిల్లిగవ్వ కూడా ఉండదు, 10 రూపాయలు కూడా ఉండదండి. ఏం చేయాలనో అర్థం కాదు. ఎక్కడ డబ్బులు పెట్టినామో అదంతా తీసేసి మనమే వాడుకుంటాము. అలాంటప్పుడు మనం ఒక్క నెల బడ్జెట్ వేసుకున్నామంటే మన ఇంటి రెంట్ ఎంత, మన ఈఎంఐలు ఎంత, మొబైల్ రీఛార్జెస్ ఎంత, ఎక్కడ మనం అత్యవసరాలకు ఖర్చు పెట్టాలి, వీటన్నిటిని ఒక్క నెల మనం బడ్జెట్ వేసుకున్నామంటే మనకు నెల చివరి వచ్చేసరికి మన చేతిలో తప్పకుండా 1000 రూపాయల నుంచి 2000 వరకు ఉంటుందండి. ఎంత తక్కువ జీతమైనా కానీ కనీసం అంటే 1000 రూపాయలు ఉంటుంది. 10,000 జీతమైనా కానీ, ఎందుకంటే ఎవరి ఖర్చులు వాళ్ళవండి, ఎంత చెట్టుకంత గాలి అంటారు కదా, అలా కనీసం 1000 రూపాయలైనా మన చేతిలో ఉంటుంది. నెల చివరి వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు అన్న వాళ్ళకి ఇది మొదటి టిప్ అండి. ఇంకా తర్వాత రెండవదిగా వచ్చేసి నేను ఎప్పుడు చెప్తుంటానండి, మనకు శాలరీ రాగానే అందులో నుంచి 10% అయితే మనం తీసి పక్కన ఉంచాలండి. అంటే మనము 20,000 శాలరీ వస్తుంటే 2,000 రూపాయలను, 10,000 శాలరీ వస్తుంటే 1,000 రూపాయలని, 30,000 శాలరీ వస్తుంటే 3,000ను, ఇలా అది మనది కాదు. ఈ డబ్బులను కాకుండా మిగతా దానిని మాత్రమే మనము
వాడుకోవాలి అని ఒక శాలరీ రాగానే మనము ఈ 3,000 రూపాయలను తీసి పక్కన ఉంచామంటే నెల చివరిలో నీకు ఏదైనా అవసరమైనప్పుడు ఈ డబ్బులను తీసి వాడుకోవచ్చండి. ఎందుకంటే మన దగ్గర చేతిలో డబ్బు ఉందంటే చెప్పకుండానే అవసరాలు వస్తుంటాయండి. మనము కూడా చేతిలో డబ్బు ఉంది కదా అని చెప్పేసి 10 రూపాయలు పెట్టాల్సిన దగ్గర 20 రూపాయలు కూడా పెట్టేస్తాం. అలా కాకుండా శాలరీ రాగానే ఇట 1000 కానీ ఇలా 1000 కానీ 2000 కానీ మీ యొక్క స్తోమతికి తగినట్టు మీరు ఎంత తీసి పెట్టాలనుకుంటున్నారో అంత శాలరీ రాగానే మనము చేయవలసినది మన శాలరీలో నుంచి కనీసం 10%ను, అందరూ 20% చెప్తారు కానీ మన మధ్యతరగతి వాళ్ళము మనకు ఈఎంఐస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 10%ను మనం తీసి పక్కన ఉంచుకున్నామంటే నెల చివరి రోజున ఈ డబ్బులు అయితే మన చేతిలో ఉంటుందండి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు అన్నటువంటి పరిస్థితి అయితే మన దగ్గర ఉండదండి. ఇది రెండవది. ఇంకా తర్వాత మూడవదిగా వచ్చేసి మనము చేయవలసింది, ఉదాహరణకు నేను నిన్నటి దినమున నా చెప్పులు చాలా అరిగిపోయినాయండి, తెగిపోయే స్థితికి వచ్చినాయి. చెప్పులు కొందామని చెప్పి షాప్కి వెళ్ళినానండి. షాప్కి వెళ్తే అక్కడ బోలెడన్ని పెద్ద షాప్కే వెళ్ళినాము. అక్కడ బోలెడన్ని ఐటమ్స్ పెట్టినారండి. పిల్లల డ్రెస్సెస్ అయితేనేమి, పిల్లల చెప్పులు అయితేనేమి, ఇలా వాటి కోసమని నేను వెళ్ళి నా చెప్పులు నేను తీసుకోలేదు కానీ పిల్లలకు చెప్పులు తీసుకున్నానండి. వాళ్ళకు అవసరం లేదు, ఇంట్లో ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు అవసరం లేదండి, ఇప్పుడు అవసరం లేదు, ఇంకొక నెల అవసరమైందేమో కానీ నా చెప్పుల కోసమని వెళ్ళి వాటికి అట్రాక్షన్ అయ్యి నేను పిల్లల చెప్పులు కొనాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇలాంటి తప్పు మీరు చెయ్యొద్దు. మీరు ఒక బడ్జెట్ వేసుకోండి. ఏమి కొనాలి ఈ నెలలో, ఏమి కొనాలి, ఈ నెల చెప్పులు కొంటే రేపు నెల నీకు ఇంకా ఏదైనా అత్యవసరమైనది ఉంటుంది కదా, అది రేపు నెల కొనాలి. అంతే తప్ప ఒకే నెలలో మనకు అవసరం లేనిటివన్నీ ఒకే నెలలో కొన్నామంటే నెల చివరికి వచ్చేసరికి మన చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదండి. నేను నష్టపోయినట్టు మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ విషయం చెప్తున్నానండి. మనం ఏది కొనాలనుకుంటున్నామో అదే కొనాలి. ఒకవేళ అది అవసరం లేదంటే స్కిప్ చేయాలండి. ఇది మూడవది. ఇంకా తర్వాత నాలుగవదిగా వచ్చేసి మీకు విషయం తెలుసా, నా దగ్గర నేను ఇప్పుడు 1 year అయిందండి వీడియోలు చేయబట్టి. నేను ట్రైప్యాడ్ లేకుండానే నేను వీడియోస్ చేస్తున్నాను. అది నాకు అవసరమే. మీకు ఒక వారం కిందట నేను ఫ్లిప్కార్ట్లో అది బుక్ చేశానండి. ఇప్పుడు కానీ ఒక 6 నెలల కిందట నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు ట్రైప్యాడ్ చూశాను. అక్కడ 1000 రూపాయలు అని చెప్తే తీసుకోకుండా వెనక్కి వచ్చేసానండి. ఇప్పుడు ఏదో గడిచిపోతుంది కదా వీడియోస్ చేయడము, 1000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలని 6 నెలల క్రితం వెనక్కి వచ్చేసాను. నిన్న ఒక వారం కిందట ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి. బుక్ చేసిన సాయంత్రానికే మళ్ళీ నేను క్యాన్సల్ పెట్టేశానండి. ఎందుకంటే సంవత్సరం రోజులు నేను కష్టపడి ఒక్క చేత్తోనే నేను ట్రైప్యాడ్ లేకుండా వీడియోస్ చేస్తున్నాను కదా, నాకు మనీ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అని చెప్పేసి నేను దాన్ని క్యాన్సల్ చేసుకున్నానండి. మనము కూడా అంతేనండి. డబ్బులు రాగానే మనము రాకముందే మనము నేను అది కొనాలి ఇది కొనాలి అనేటువంటి ఇదైతే మనము చేయకూడదండి. డబ్బులు రాగానే మనము పొదుపు చేయడం నేర్చుకోవాలి. అదేవిధంగా మన ఖర్చును రేపటికి వాయిదా వేయాలండి. వచ్చే నెల కొందాంలే అని మనం స్కిప్ చేస్తూ వెళ్ళినామంటే నాకు ఆ రోజు 1000 రూపాయలు మిగిలింది, నిన్న 700 మిగిలిందండి వారం కిందట. ఇలా మనము ఖర్చును రేపటికి వాయిదా వేస్తూ వచ్చామంటే, వచ్చే నెలకు వాయిదా వేస్తూ వచ్చామంటే మన చేతిలో కూడా నెల చివరికి వచ్చేసరికి 10 రూపాయలు కాదండి 3000 వరకు, 1000 నుంచి 3000 వరకు మీరైతే చూస్తారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలానే ఉంటాయండి. కాబట్టి మనం ఈ 4 తప్పులు, ఈ 5 తప్పులు చేయకుండా ఉంటే నెల చివరికి వచ్చేసరికి మన దగ్గర కూడా డబ్బులు ఉంటుందండి. ఈ వీడియో ఇంతేనండి. ఈరోజు వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.